యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ యొక్క శుక్రవారం అపోస్తలులను ఈ స్థలానికి చేసినటువంటి క్రీస్తునందు ప్రతి సహోదరికి ప్రార్థన చేస్తున్నాము. జీవనంలో పాల్గొన్న వారు ప్రార్థన. సృష్టికి కారణభూతుడు మారాలి, సర్వోన్నతుడు మారేవ శ్రేష్టమైన ఘనమైన ఒకమైన నామాన్ని బట్టి మీకు వివేకపడి కృపణాస్తుతులు స్తోత్రం తెలియపరుస్తూ ఉన్నాం. తిరుపతి గ్రామంలో తెలిసిన వివేకసంగాన్ని ప్రేమించి ఈ సన్నిధిలో ఇలాగా అపోస్తలులు మన పుస్తకాన్ని మేము ప్రస్తుతం నేర్చుకోవడానికి మీరు మాకించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి అనుకూల భాగ్యాన్ని బట్టి స్థుతులుతుంది. ఇలా మీ సన్నిధికి చేరుకున్న ప్రతి సహోదరుని దీవించి ఆశీర్వదించండి. మీ వాక్యము నిత్య జీవనానికి ఆధారమని ఆ వాక్యంలోని సత్య మార్గాన్ని మేము పరిశీలించి తెలుసుకొని దాన్ని అనుసరించి నడుచుకున్న విషయంలో ఇప్పుడు చూపించండి. మీ నాలుగు సంకల్పం బట్టి భూమి సంఘంగా ఏర్పడుతూ సంఘం ఎలా విస్తరిస్తూ ఉందో, సంఘాలు విస్తరిస్తున్నప్పుడు ఎలాంటి శ్రమలలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయో ఆ ప్రతికూల పరిస్థితుల్లో విశ్వాసం కలిగిన వారు ఎలాగనే మేము ఆధారపడి మిమ్మల్ని హత్తుకొని ఒక్క స్థలంలో ఉపద్రవాలు అన్ని నమ్మకంగా కొనసాగించగలము. నేను చదువుతున్నప్పుడు మేము ఆ దగ్గర నుంచి స్ఫూర్తిని పోగొట్టుకొని విశ్వాసం నిమిత్తము సత్యపక్షంగా నిలబడి సత్యపూర్వ ఎదుగుతున్నప్పుడు కలుగుతున్నటువంటి ఆటంకాలు శ్రమలు వాటన్నిటినీ అధిగమించి విశ్వాసాన్ని నిరూపించుకున్నప్పుడు భక్తిని కొనసాగించే విషయంలో సహాయం కోరుతూ ఈ రాత్రి ఏ విషయాలు అయితే మేము తెలుసుకుని మా విశ్వాసం బలపరచుకోవడానికి అవకాశం ఇచ్చారో అలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి బోధించే విషయం నాకు సమయించుకున్న ఆలోచన జ్ఞానాలు కలుగు చేయండి. అలానే గురించిన వారు పరిశీలించి నేర్చుకుని వాస్తవికమైన విషయాలు అనుభవం చేయడానికి భాగ్యమని అంటే స్థలాన్ని చూస్తున్నారు. ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి వారు కూడా మేము జీవించిన ఆస్వాదిస్తారని యేసుక్రీస్తు పేట వినిమిత బద్దకడు ప్రార్థిస్తున్నామండి. ఆమె దేవుడు ఆయన సంకల్పాలు బట్టి క్రీస్తులో చేసినటువంటి సంకల్పంలో ఆయన ద్వారా మనందరికీ కుమారుగా స్వీకరించాలని పరిశుద్ధుల నిర్దోషులుగా బ్రతికే ఒక వాతావరణ దేవుడు అనాదికాలం ఏర్పాటు చేసుకున్నాం చెప్పుకున్నాం. ఆ వాతావరణమే క్రీస్తు యొక్క సంఘం. అయితే క్రీస్తు యొక్క సంఘం ఎవరు సంకల్పించిందంటే దేవుడు సంకల్పించింది. ఎక్కడ ప్రారంభం దేవుని ఉద్దేశం అంటే ఈ విషయంలో ఇరువైపు వెళ్ళగలగాలి. ఈ విషయంలో సంఘం ప్రారంభమైనప్పుడు అక్కడ నుంచి సువార్త ఎక్కడి వరకు వెళ్ళాలి, భూమి వరకు వెళ్ళాలి. అక్కడ అపోస్తలుల స్థానంలో ఎలా విస్తరిస్తుందో మనం చూస్తూ వచ్చాం. ఈ విషయంలో సువార్త ప్రకటించబడి నమ్మకం 8 లక్షలు కూడా ఎక్కడ చూస్తున్నాం అంటే 20 వార్తలు ఈ విషయంలో అది పరిచయం చూస్తున్నాం. 20 రోజుల్లో సంఘానికి గొప్ప హింస వచ్చిందని చెప్పుకున్నాం. అప్పుడు గొప్ప హింస వచ్చినప్పుడు సంఘం ఎక్కడికి వెళ్ళిపోయింది, చంద్రపేట చూస్తాం. ఇవాళ సమయాలు మాట్లాడారు. ఇప్పుడు 8 నుంచి 9, 10, 11 పైన వచ్చారు. ఎక్కడ జరిగిన పరిచయం చూస్తున్నాం అంటే ఇవాళ సమయ గలియ ప్రాంతాల్లో జరిగిన పరిచయం చూస్తున్నాం. ఆ తర్వాత అపోస్తలుల 13వ అధ్యాయంలో సిరియా నదీలో సువార్త వెళ్ళింది. అక్కడ నుంచి వారు భూదిగంట వరకు సువార్తను ఎలా వ్యాప్తం చేశారో ఆ విషయం చెప్పారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి కాలం కూడా
బోధిగంట వరకు సువార్త వ్యాపించిన క్రమంలో రెండవ సువార్త ప్రయాణం అంత్యోక్య సంఘం వారు పౌలు సేవని రెండవ సువార్త ప్రయాణాన్ని పంపించి ఎలాగా వారిని ప్రోత్సహించారో మనం చదువుతూ ఉన్నాం. రెండవ ప్రయాణం 15వ అధ్యాయం 4వ వచనం ప్రారంభమైంది. 18వ అధ్యాయం 22వ వచనం వరకు కొనసాగింది. ఈ క్రమంలో మొట్టమొదటిగా పౌలు సేవ బయలుదేరారు. ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు ప్రయాణం అవసరాలు వచ్చిందంటే వాళ్ళు సిరియా అంత్యోక్యలో స్టార్ట్ అయ్యి సిరియా కిలికియా దేశంలో కూడా ఎరుసలేము వచ్చారు. తర్వాత లొస్త్రాలో వచ్చారు. 16వ అధ్యాయంలో లొస్త్రాలో ఇంకొక ఆయన యాడ్ అయ్యాడు. ఎవరు? తిమోతి యాడ్ అయ్యాడు. అప్పుడు ముగ్గురు కలిసి దేవుని సువార్త పరిచర్యలో ముందు కొనసాగుతున్నారు. అక్కడ ఈ దగ్గర నుంచి ఆశీర్వాద వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. పరిశుద్ధాత్ముడు ఆశీర్వాద వెళ్ళడానికి దేవుడు అనుకోలేదు. ఆశీర్వాద వాక్యం చెప్పకూడదని పరిశుద్ధాత్మ మాట్లాడవలసినప్పుడు ఇప్పుడు ఏ ప్రత్యేక ప్రాంతం మీద ముస్లింలు వచ్చేసారు. ఈ ముస్లిం వచ్చి విద్యుత్ వెళ్ళడానికి ప్రయత్నం చేసేది. ఈ విద్యుత్ వెళ్ళడానికి కూడా పరిశుద్ధాత్ముడు ఏసుని ఆత్మ వాళ్ళు వెళ్ళలేదు అన్నారు. అంటే వీళ్ళు ఈ బాగా చదువుతున్నప్పుడు అపోస్తులు నడిపించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అపోస్తులు యేసును ముందు చెప్పండి, వెళ్ళిన తర్వాత వస్తాడు, ఆయన సరస్వతి నడిపిస్తాడు. అలాగే వాళ్ళు పెద్దగోస్తున్నప్పుడు వచ్చిన అన్ని జ్వాలలో పరిశుద్ధాత్మ వారి మీద దిగి వారి ద్వారా విశేషమైన అద్భుతాల సృష్టి మహత్కారాలు జరిగిస్తూ ఇక్కడ పౌరులు సేవలు పౌరుల వాళ్ళు మొదటి ప్రయాణంలో రెండో ప్రయాణంలో కూడా పరిశుద్ధాత్మ యొక్క గైడెన్స్ లో వాళ్ళు ఏం చేస్తారో దేవుని పని కొనసాగిస్తూ వస్తున్నారు. అంటే వాళ్ళ సొంత ప్రయాణాలు బట్టి వాళ్ళ వాళ్ళ సొంతగా దర్శనం వచ్చింది, కళలు వచ్చింది అని సొంత ప్రయాణాలు లేవు. అక్కడ పరిశుద్ధాత్మ ద్రోహంగా నడబడుతుంది, దేవుని యొక్క ద్రోహంగా నడబడుతుంది, ప్రభు యొక్క సహకారం కూడా కనిపిస్తున్నారు. అప్పుడు విధులైన వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే యేసుని ఆత్మ అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళారు? త్రోయలో వచ్చేసారు. త్రోయలో ఉన్నప్పుడు ఎవరు కలిస్తారు? వాళ్ళకి ముగ్గురికి అంటే పుస్తకం రాసినటువంటి గ్రంథాలు కలిసి లోక ఇప్పుడు లోక వీళ్ళతో కలిసి సేవా పరిచయంలో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ఆశీర్వాద ప్రాప్తి వెళ్ళారు. అంటే ఇదేమో ఆశీర్వాదం సంఘప్రారంభమైన ఈ విషయమేమో ఆశీర్వాదం. ఇప్పుడు సువార్త ఎక్కడికి వచ్చిందంటే యూరోప్ ఖండాలకు వచ్చింది. కన్నడలో ఈ సువార్త వేరు వేరు ఖండాలకి వచ్చింది. ఈ మాసూల కాలానికి బేస్ పౌరుల వాక్యం బేస్ అంటే ఆధారం ఏంటంటే అక్కడ వెళ్ళాలని పౌరులు ముందుగా నిర్ణయించుకొని పలా ప్రాంతం వెళ్ళాలి అని ఆయన ఆలోచనతో వెళ్ళాడా? ఆయనకి ఏదైనా ప్రేమ కలిగిందా? ఆయనకి ఏదైనా ఆలోచన ఎలా వచ్చిందంటే అక్కడికి వాక్యం చెప్పాలి. దేవుడు అసలుకి ఇక్కడ ఆటలు వచ్చిన ఆశీర్వాద వాక్యం చెప్పకూడదని ఇది విద్యుత్ ప్రయత్నం చేసి ఇది కూడా వెళ్ళాలి అన్నారు. అయితే దేవుని ప్రణాళిక ఏదో ఉందని పౌరు విషయంలో అప్పుడు ఎక్కడికి వాక్యం చెప్పాలని దేవుని ప్రణాళిక అంటే మాసూల దేశం వెళ్ళాలి. అందుకు దేవుని ద్రోహంతో మాసూల దేశంలో మాకు సహాయం చేయమని పౌరులకు దర్శనం కలిగినప్పుడు ఆ దర్శనం యొక్క భావాన్ని పౌరులు అర్థం చేసుకుంది ఏంటంటే దేవుడు మమ్మల్ని మాసూల దేశంలోని పౌరుడికి అర్థమయ్యి అప్పుడేం చేసిన పౌరుడు ఆ ప్రాంతానికి వెళ్తాడు. అప్పుడు మాసూల దేశం అనేదేమో అది రోమిలిక ప్రభావం. మాసూల దేశం అనేది ఇది ఒక దేశం. అప్పుడు ఏ పట్టణం వెళ్ళారు వాళ్ళు? ఫిలిప్పి పట్టణం. ఫిలిప్పి అన్నాడు. అప్పుడు ఫిలిప్పి పట్టణం. ఆ ఫిలిప్పి పట్టణానికి ప్రత్యేకత ఏంటంటే రోమిలిక ప్రభాస్థానం అన్నాడు. అంటే ఆర్మీ క్యాంపెయిన్. ఇంకా చెప్పాలంటే రోమా సైనికుడి ఖాళీ ఆ పట్టణంలో ఉంది. అది మనలాగా ప్రజాస్వామ్య దేశం కాదు. అది రాజకీయ కలిగినటువంటి సామ్రాజ్యం కాబట్టి దేశం కాబట్టి సైనిక పరిపాలన కాబట్టి సైనికులు స్థావరాలు ఉన్నాయి కాబట్టి మనసంపమైన కార్యక్రమమైన విధిగా జరగడానికి అవకాశం ఏమీ లేదు. అందువల్ల అక్కడ సమాజం లేదు. అంటే పౌరు యొక్క వాడికేంటి ఎక్కడున్నా సరే దానికంటే నీకు వచ్చిన మాట చెప్తున్నాను. ఈ ఫిలిప్పి అనే పట్టణము ఈ మాసూల దేశంలో ముఖ్య పట్టణం అయితే
ఆ పట్టణానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే మహారాజైనటువంటి అలెగ్జాండర్ ద గ్రేట్ ఉన్నాడు కదండి, ఐడియా ఉంటుందా? అలెగ్జాండర్ ద గ్రేట్, ఆయన తండ్రి పేరు ఫిలిప్. ఆయన పేరు మీద ఈ పట్టణానికి పేరు వచ్చిందన్న చరిత్ర. అలెగ్జాండర్ ద గ్రేట్ ఆయన తండ్రి పేరు ఏంటంటే ఫిలిప్, ఆ తండ్రి గారి పేరు మీద ఈ పట్టణానికి పేరు వచ్చింది అని చెప్తారు. ఈ తెస్సలోనికే పట్టణానికి కూడా పేరు ఎలా వచ్చిందంటే అలెగ్జాండర్ యొక్క చెల్లి సోదరి పేరు తెస్సలోనిక, ఆవిడ పేరు మీద ఈ మాసోలియా దేశంలో ఈ పట్టణానికి పేరు వచ్చిందని చెప్తున్నారు. మనం ఇవన్నీ కొంచెం గుర్తు పెట్టుకోవడానికి ఉపయోగపడేస్తున్నట్టు గుర్తు పెట్టుకోండి. అప్పుడు ఈ పట్టణంలో యూదులు కలిగిన వారు అంటారు. వాళ్ళు ఎక్కడ కూడుకుంటారు? సమాజంలో లేనప్పుడు నదీ చేత పక్కన కూడుకుంటున్నారు. పౌరులు తన వాళ్ళకి ఏంటంటే ఎక్కడ ఎదుర్కొంటాడు? సమాజంలో ఎదుర్కొంటాడు. మరి వచ్చాడు పట్టణం జగన్ పెట్టాడు, యూదులు కనబడ్డారు. యూదులు అంటే ఆటోమేటిక్గా వాళ్ళు ఏం చేస్తారు? ప్రతి విశ్రాంతి రోజున సమాజం కూడా దేవుని ఆరాధిస్తారు. అప్పుడు ఎవరు అడ్డుపడ్డాడు? ఎక్కడ మీరు కూడుకుని ప్రార్థన చేసుకుంటారు, ఆరాధన చేస్తుంటారు అంటే ఇప్పుడు పలానా చోట. అప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి బతికెళ్ళిన కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు. అప్పుడు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఎవరు పరిచయం అయ్యారు పౌరుకి? ఒక ఆవిడ ఎవరన్నా లూదియ, ఆవిడ గురించి పోయిన వాళ్ళు మనం మాట్లాడుతున్నాం. అప్పుడు లూదియ ఏ పట్టణస్థలాలు? తుయితైర పట్టణస్థలాలు. తుయితైర పట్టణమేమో ఆసియా ఖండం. ఈ ఆసియా ఖండం ఇది స్మోర్నా, ఎఫెసు, ఈ జ్ఞాపకం లేదు. ఈ ప్రాంతం పత్తుల కలర్లో ఉంది ఆసియా, చిన్న ఆసియా ప్రాంతం. ఈవిడ సొంత ప్రాంతం ఏదైతే ఈ ప్రాంతంలో అయితే మాసోలియా దేశం అంటే వ్యాపారం పెట్టింది. ఏ వ్యాపారం చేసినా ఓదార్చిపోయి వస్త్రాల పథకాల్లో ఉపయోగిస్తారు. అంటే కాస్ట్లీ కూడా ఉంటుంది అది. అది వ్యాపారస్తులు అంటే ఖరీదు కలిగినటువంటి సంపన్నులే ఆ వస్త్రాలు ధరించుకుంటారు. అలాంటి వస్త్రాలకి నేత అంటే మనం ఒకవేళ పథకాల్లో ఉపయోగిస్తారో ఆ పూర్తి అలాగా ఆ వ్యాపారం అనేది ఆ ప్రాంతం వెళ్ళి బతికి కాబట్టి ఆ రోజున శనివారం ఎక్కడికి వెళ్ళిపోయిందండి, ప్రాంతంలో వెళ్ళిపోయిందండి. అప్పుడు పౌరులు కూడా అక్కడ ఉన్నాడు. పౌరులు వాక్యం చేస్తున్నప్పుడు ఆవిడ అంటూ ఉన్నాడు. అంటే ఆవిడ గురించి మిగిలిన వాళ్ళ గురించి ఎక్కడ ప్రస్తావించినట్టు మిగిలిన వాళ్ళందరి గురించి ప్రస్తావించలేదు. కానీ ఆవిడ గురించి ఉపయోగించిన ప్రత్యేకమైన మాట ఏంటంటే దైవభక్తి కలిగిన స్త్రీ వాక్యం గురించి అని చెప్తూ ఆమె విద్యార్థి ప్రస్తావాలు ఆ వాక్యం ఏంటంటే ప్రభు పౌరులతో విషయాలు లక్ష్య పెట్టింది. ప్రభు ఆ హృదయాన్ని తెలుసుకున్నాడు. అంటే ఎవరి హృదయం తెలుస్తుంది ప్రభు? ఎవరైతే ఇన్నోసెంట్గా నిర్మలమైన మనస్సు అంటే నిర్మలమైనటువంటి మనస్తత్వంతో పెట్టారో, యథార్థ హృదయంతో పెట్టారో, విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవడానికి వాక్యం వింటారో వాళ్ళ హృదయాల ప్రభు తప్పకుండా తెలుస్తాడే. అంటే ఒక వ్యక్తి రక్షించబడాలంటే ఎవరి జోలికి ఉండాలి? దేవుని జోలికి ఉండాలి. చాలా మందికి వాక్యం తగలించబడి చాలా మంది రక్షించబడాలి. కారణం ఏంటంటే వాళ్ళ హృదయాలు తెరవబడాలి. అంటే హృదయాలు తెరవబడితే తప్పకుండా వాళ్ళ హృదయాలు ఏం పడుతుంది? వాక్యమైన వ్యక్తులు పడితే నానబడుతుంది. ఇప్పుడు వాక్యమైన వ్యక్తులు ఆత్మ నానబడడం, ఆత్మ రక్షించబడుతుంది. ఎక్కడో బైబిల్లో ఉంది, మీ ఆత్మ రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికత అంగీకరించడం మాట బైబిల్లో ఉంటుంది. తెలుసా? ఎక్కడ మీ ఆత్మ రక్షించుకోవడం శక్తిగల వాక్యము సాత్వికత అంగీకరించడం మాట ఉంటుంది బైబిల్లో. యాకోబు రాసిన పత్రిక 1:28 విశ్వాసి వాక్యాన్ని సాత్వికత అంగీకరిస్తాడని యాకోబు చెప్తూ ఒక మాట 1:21 అందుచేత సమస్త కల్మషమును విరవేయుచున్న దుష్టత్వమును మాని. అంటే ఇప్పుడు ఒకప్పుడు వాక్యాన్ని వినే ముందు రక్షించబడిన స్థితిలో దేవుడు అంటే తెలియనప్పుడు, దేవుని యొక్క సంకల్పం తెలియనప్పుడు, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క త్యాగం మనకు అర్థం కానప్పుడు మన స్వభావం ఎలాంటి స్వభావం అన్నమాట? విరవేగతనమాట. అది దుష్టత్వంతో కూడింది. 2 పదాలు ఉపయోగించేది కదా. విరవేగత దుష్టత్వం అన్నాడు, కల్మషం అన్నాడు. పైకి నటించే మనస్తత్వం.
కలవసము విర్రవీగుచున్న కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి, అంటే ఎక్కడ నాటబడాలి? ఒక వ్యక్తి రక్షించబడాలంటే హృదయంలో నాటబడాలండి. అంటే వాక్యం అనేది విత్తనంతో పోల్చాడు యేసుప్రభు వారు. 4 రకాల నేల చెప్పాడు కదండి. విత్తువాడు విత్తుతూ ఉన్నప్పుడు కొన్ని రకాల విత్తనాలేమో త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రకాల విత్తనాలేమో రాతి నేల పడ్డాయి, కొన్ని రకాల విత్తనాలేమో ముళ్ళ కంచెలో పడ్డాయి, కొన్ని రకాల విత్తనాలేమో మంచి నేల పడ్డాయి అండి. ఇప్పుడు ఏ విత్తనం దేవుడు కోరుకున్న విధంగా ఫలించినట్టుగా మనం చూస్తామంటే మంచి నేల పడిన విత్తనం అండి. అంటే ఇప్పుడు ఆ 4 రకాల విత్తనాలు కూడాను, విత్తనం అనేది వాక్యం అయితే నేల ఏంటంటే హృదయం అండి, మానవ హృదయం. కొంతమంది ఏమో వాక్యం విని వెంటనే ఏం చేస్తారు అంటే త్రోవ పక్కన పడిన వారు వింటారు కానీ గ్రహించరండి. కారణం ఏంటంటే దుష్టుడు వచ్చి ఏం చేస్తాడు? పక్షులు ఎత్తిపోయినట్టుగా విత్తనాన్ని దుష్టుడు వచ్చి ఏం చేస్తాడండి? వీడిని గ్రహించకుండా, గ్రహిస్తే వాళ్ళు రక్షించబడతారేమో అని ఏం చేస్తాడు? వాక్యాన్ని దుష్టుడు వచ్చి పట్టుకెళ్ళిపోతాడండి. 2వ రకం నేల రాతి నేల అండి. అంటే రాతి నేల యొక్క స్వభావం ఏంటండి? రాతి నేలలో విత్తనం వేస్తే వేరు లోపలికి చొచ్చుకుపోయే పరిస్థితి ఉండదండి. చొచ్చుపోక వేరు యొక్క సారం లేనప్పుడు, బలం లేనప్పుడు పైనుంచి వచ్చే ఎండ తీవ్రతకి ఏమైపోయిద్దంటే చచ్చిపోయిద్దండి. అంటే వాళ్ళ గురించి చెప్పిన మాట ఏంటంటే వాక్యం ప్రకటించబడ్డప్పుడు అంటే వాళ్ళు వెంటనే అంగీకరిస్తారంట అండి. అంటే ఎంత తీవ్రంగా అంగీకరిస్తారో ఆ వాక్య నిమిత్తము ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు వెంటనే ఏమవుతారండి? మళ్ళీ వెనుదిరిపోతారు, పడిపోతారండి. 3వ రకమేమో అది ఆ ముళ్ళ కంచెలో పడినటువంటి విత్తనం అన్నాడండి. అంటే ఆ ముళ్ళ కంచెలు ఏంటంటే ఐహిక విచారాలు, ధనమోసం అన్నాడు. అంటే బాప్తిసం పొందుతాం, వీటిని మాత్రం వదిలిపెట్టమండి. ధనమోసం, చీకు, చింత, విచారము ఈ మాత్రం వదిలిపెట్టం. ఐహిక విచారాలు ఇవన్నీ అంటే వాళ్ళు బాగుపడుతున్నారు, వీళ్ళు డెవలప్ అయిపోతున్నారు, వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు అని ఎప్పుడు భౌతిక సంబంధమైన విషయాల మీద మనసు పెట్టి వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారని వాళ్ళ మీద వీళ్ళ మీద పడి ఏడుస్తుంది తప్ప నేను ఎలాగున్నాను, నా విశ్వాసం నేను ఎలా బ్రతుకుతున్నాను, నా ఆత్మీయ జీవితం ఎలా ఎదుగుతుంది, దాని గురించి మనం ఆలోచించుకోవాలి. వాళ్ళు కూడా ఎదగటానికి ప్రయత్నం చేస్తుంటారు కానీ ఐక్య విచారాలు ఏం చేస్తాయండి? ముళ్ళ కంచెలో ధనమోసం ఏం చేస్తాయండి? అణిచివేస్తాయండి. ఇప్పుడు ప్రాబ్లం విత్తనానిదా నేలదా? అక్కడ 3 రకాల్లో నేలదే. అంటే స్వీకరించే హృదయం సరిగ్గా లేనప్పుడు వాక్యం అంత సత్యం చెప్పినా సరే వాళ్ళ జీవితాల్లో అవి సరిగ్గా వేరుపారి దేవుడు కోరుకునే విధంగా ఫలించే పరిస్థితి ఏర్పడదు. 4వ రకం నేల చెప్పిన మాట ఏంటంటే వారు ఓపికతో ఫలించేవారు అంటారండి. వాళ్ళు ఓపికతో మంచి నేల పడిన వాళ్ళ గురించి చెప్పిన మాట ఏంటంటే నమ్మి సాత్వికత అంగీకరించి ఉన్నది ఉన్నట్టుగా వారు జీవించే విషయంలో దాన్ని సాధన చేసేవాళ్ళండి, అభ్యాసం చేసేవాళ్ళు. కాబట్టి వాళ్ళు తగిన కాలం మంది ఏం చేస్తారు? దేవుడు కోరుకునే విధంగా ఫలాలు ఫలిస్తారు. అంటే దీన్ని బట్టి లూదియా ఏ నేల కలిగినటువంటి స్త్రీగా మనకి ఇక్కడ కనపడిద్దండి. ఈ 4 రకాల నేలలో మంచి నేల పడిన స్త్రీగా కనపడిద్దండి. ఆవిడ వ్యాపార పరంగానేమో గొప్ప లాభాన్ని వచ్చే వ్యాపారం కలిగింది. మరి వ్యాపారానికి ప్రాముఖ్యత ఇచ్చిందా? దేవుని ఆరాధించడానికి ప్రాధాన్యత ఇచ్చిందా? ఇప్పుడు ప్రస్తుతం మన పరిస్థితి ఎలా ఉంటుందండి? ఆదాయాన్ని ప్రాధాన్యత ఇస్తాను తప్ప దేవుని సంధికి వచ్చి కాస్త దేవుడిని ఆరాధించుకోవటం, దేవుని సంధిలో గడపటం, దేవుని వాక్యం నేర్చుకోవటం, కాస్త ఆత్మసమ జీవితాన్ని పెంచుకోవడానికి సంబంధించి తీవ్రత ఎక్కువ మందికి లేదండి. ఇక్కడే కాదు, సేవకుల యొక్క పరిస్థితి ఏంటంటే ఆయన నేర్చుకున్న విషయాలు ఆయన ఉన్నటువంటి స్థానిక సంఘం నేర్పించాలనే ప్రయత్నం అండి. అందుకే చాలా బైబిల్ తరగతులు ఆ కొడికలు పెట్టి వాక్యం నేర్పించడానికి ప్రయత్నం చేస్తారండి. నువ్వు ఎన్నైనా పెట్టుకో, మేము మాత్రం రాము, మాకు చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు మరి వచ్చేవాళ్ళు ఇప్పుడు మాకు పని ఉంది మేము రావంటామండి.
కొన్ని సందర్భాల్లో బైబిల్ క్లాస్ పెట్టుకుంటున్నాం రండి అంటే కుదరదులే మా పని ఉంది అంటామండి. ఇప్పుడు మరి ప్రార్థనకు వచ్చేవాళ్ళు దాని అర్థం ఏంటండి? అమ్మ మీకు అర్థమైంది అనుకుంటున్నాడు. అంటే పని లేనివాడు ఇక్కడికి వస్తాడు, పని ఉన్నోళ్ళేమో పని చేసుకుంటాడు. అది చాలా తప్పండి. ఎప్పుడు అలా అనగాకండి. అది ఎవరి మీద తిరుగుబాటు చేయటమో మీకు అర్థం అవుతుందా? అంటే మనం అంత లోతుగా ఆలోచించం కాబట్టి మనం ఈ సాకులు చెప్పేసేసి దేవుని కార్యాలను ఏం చేస్తామండి, వెనకేసేస్తామండి, వదిలిపెట్టేద్దానండి, మిమ్మల్ని బాధ పెట్టమని అవుతాను మళ్ళీ. అంటే పౌలుకున్నటువంటి తీవ్రత ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ పట్టణం వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ ఖండం వెళ్ళినా సరే ఏం ఎత్తుకుంటాడండి? మొదట సమాజ మందిరం ఎత్తుకుంటాడు. అక్కడ యూదులు వస్తారు, వాళ్ళకి వాక్యం చెప్పాలి. ఇప్పుడు నిజంగా మనకి సత్యం అర్థమైతే సహోదరులారు మనం ఏం చేయాలి చెప్పండి? ఏం ఎత్తుకోవాలి? ఏ పట్టణం వెళ్ళినా ప్రభు యొక్క సంఘం ఎక్కడుందో ఎత్తుకోవాలండి. ఎందుకంటే నేను ఈ ఆదివారం ఆరాధన మానకూడదు, అక్కడ సంఘంతో కలుసుకొని దేవుడిని ఆరాధించాలి. ఒకవేళ ఉద్యోగరీత్యా మనం వెళ్ళాం, ఆ పట్టణంలో స్థానిక సంఘం లేదు, అకులో ప్రిస్కలు అయితే ఏం చేసేవాళ్ళు అండి? మత్స్యాకి వెళ్ళేవాళ్ళు కదండి. అప్పుడు లేవు కదా, వెళ్ళుండరు. ఉంటే వెళ్ళే ఉంటారు కదా. ఉంటే ఉన్నా సరే వెళ్ళరండి. కారణం ఏంటండి? మనం తర్వాత చదువుతాం, వాళ్ళు ఏ పట్టణంలో ఉంటే ఆ పట్టణంలో ప్రభు యొక్క సంఘాలను ఏం చేసేవాళ్ళండి? ఏర్పాటు చేసేవాళ్ళండి. అంటే మనకు అది పట్టాలండి. మనం సత్యంలో సహకారులుగా ఉన్నట్లు బతకాలి తప్ప అబద్ధానికి అసత్యానికి ఏం చేయకూడదండి? సహకారులుగా ఉండటానికి ప్రయత్నం చేయకూడదండి. మనం అబద్ధానికి ఒక నిమిషాన్ని కూడా సంబడకూడదండి. అబద్ధానికి ఒక రూపాయి కూడా మనం ఏం చేయకూడదండి? ఇన్వెస్ట్ పెట్టకూడదండి, ఖర్చు చేయకూడదండి. అంటే సత్యాన్ని సహకరిస్తే దాంట్లో నుంచి ప్రతిఫలం నువ్వు సత్యమనే ధన నిధుల నుంచి మనం పొందుకుంటాం. నిద్రొచ్చేస్తుందా? అబద్ధానికి మనం సహకరించామనుకోండి, అబద్ధమనే ధన నిధిలో నుంచి మనం ఏం చేస్తామండి? పంట కోస్తామండి. ప్రతిఫలం నువ్వు దేనికి సహకరిస్తే దాంట్లో నుంచే మనం పొందుకుంటామండి. అవునా కాదండి? మనం విత్తిందే కోస్తామా, విత్తందే కోస్తామా? మీరు వరి గింజ విత్తితే ఆ ఉరిధాన్యమే కోసుకుంటారండి. గోధుమలు రావుగా, గోధుమ విత్తితే వరిధాన్యం కొయ్యడుగా. అంటే దేని విత్తితే అదే కోస్తామండి. నువ్వు అబద్ధానికి సహకరిస్తేనేమో అబద్ధమనే ధననిధిలో నుంచి పంట కోస్తా రేపు దేవుడు తగిన కాలం ముందు ఫలం ఇస్తే, ప్రతిఫలం ఇస్తే. ఒకవేళ సత్యానికి నువ్వు సహకరిస్తే నీ సమయం, నీ ధనం, నీ శ్రమ, నీ సహవాసం సత్యానికి ఇస్తే మాత్రం ఆ సత్యమనే ధననిధిలో నుంచి ప్రతిఫలం కోస్తాం. అప్పుడు చివరిగా నేను ఒక మాట చెప్తానండి. 15వ వచనంలో ఆవిడ చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇది కూడా మనం చెప్పుకున్నాం, అయినప్పటికీ ఒక్కసారి 15వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె నేను ప్రభునందు విశ్వాసం గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండడని వేడుకొని మమ్మల్ని బలవంతం చేసను. అంటే రక్షించబడిన తర్వాత ఆవిడకున్న స్పిరిట్ ఒకసారి చూడండి. అంటే రక్షించబడినటువంటి ప్రతి ఒక్కరికి ఎలాంటి మనసు ఉండాలండి? ఇప్పుడు నేను రక్షించబడ్డాను, ఏం పని ఉందని నేను రక్షించబడిన తర్వాత? ఈవిడ ఎలాగ ఆలోచించిందో ఒకసారి ఈవిడ దగ్గర నుంచి మనం ఏదైనా నీతి నేర్చుకుంటే. అంటే ఇప్పుడు తొలి సంఘ సభ్యురాలు ఎవరండి? సంఘ సభ్యులు ఎవరండి? ఒకవేళ ఆ ఐరోపా ఖండంలో, లేకపోతే మాసోనియా దేశంలో, లేకపోతే ఫిలిపి పట్టణంలో మొట్టమొదటి సంఘ సభ్యులు ఎవరండి? లూదియా ఆవిడింటి వారండి. అంటే ఒక భక్తి కలిగింది, వాక్యం విని ఆవిడ రక్షించబడి ఆవిడింటి వారిని రక్షించుకుంది. ఆవిడ దగ్గర నుంచి మనం నేర్చుకున్నటువంటి నీతి క్రీస్తు పూర్వం ఇంచుమించు అబ్రహాం కాలమే 2500. ఒకవేళ నోవా కాలం చూస్తే 3000, 3500 ఏమో, 3200 అట్లా ఉండిద్దేమో బహుశా. నోవా గురించి చెప్పుకున్నప్పుడు ఆయన ఇంటి వారిని రక్షించుకున్నాడు కదండి. అదే జాబితా ఇప్పుడు కొత్త నిబంధనలు ఎవరు కనబడతారండి మనకి? మొట్టమొదట ఐరోపా ఖండంలో రక్షించబడినటువంటి కుటుంబం ఎవరంటే ఇదిగో ఈ లూదియా ఇంటి వారండి. అంటే ఇప్పుడు సువార్త ఆవిడ దగ్గరికి వచ్చిన తర్వాత, మంచి విషయాలు ఆవిడకి తెలిసిన తర్వాత, ఆ మంచి విషయాలు తన కుటుంబాన్ని కూడా తెలియపరుచుకొని ఏం చేస్తుంది? అందరిని ఒకే విశ్వాసంలోకి, రక్షణ మార్గంలోకి నడిపించిందండి. అప్పుడు అంటే మనకున్నటువంటి గొప్ప పాత్ర ఏంటంటే, బాధ్యత ఏంటంటే, మంచి విషయాలు ఏదైనా మనకు తెలిసినప్పుడు అది మనతో పాటు మన కుటుంబ సభ్యులందరికీ కూడాను, మనం ప్రేమించే వారందరికీ కూడా ఏం చేయాలండి? తెలియపరచాలి అనేది మనం అక్కడ తీసుకుంటాం కదండి. అంటే మంచి విషయాలు అంటే భౌతిక సంబంధ విషయాలు అన్నింటిలో మనం మేలుకరమైన విషయాల్లో మన కుటుంబాన్ని ఏం చేస్తాం? మేలు జరిగే విధంగా మన కుటుంబం పట్ల మన బాధ్యతను మనం నిర్వర్తిస్తాం లేదా?
ఒకవేళ తల్లిదండ్రుల విషయంలో కానీ, మన భార్య విషయంలో, పిల్లల విషయంలో, తోడబుట్టిన వారి విషయంలో, అంటే వాళ్ళ అవసరం తీర్చబడటానికి కానీ, వాళ్ళకి ఏదైనా సౌకర్యాలకు మనం సమకూర్చే విషయంలో కానీ, ఏదైనా బాగోకపోతే వాళ్ళు చూపించే విషయంలో కానీ, వాళ్ళకి భోజనం పెట్టే విషయంలో కానీ, పిల్లలకైతే విద్యను నేర్పించే విషయంలో కానీ, వాళ్ళకు ఏదైనా వివాహం చేసే విషయంలో కానీ, ఏదైనా ఉద్యోగం సంపాదించే పెట్టే విషయంలో కానీ, అంటే ఒక తండ్రిగా తల్లిగా మనం వాళ్ళ బాధ్యతను ఏం చేస్తామండి, ఇది మేలని ఎంచినప్పుడు, ఇది మంచిదని ఎంచినప్పుడు వాళ్ళ విషయంలో ఎంత కష్టమైన పడతామండి. మరి అదే వ్యక్తి వాళ్ళ యొక్క ఆత్మరక్షణ విషయం గురించి కూడా ఆలోచించాలి లేదా? అంటే మన ప్రయత్నం ఎలాగుండిద్ది అంటే, ఒకసారి చెప్తాం, రెండుసార్లు చెప్తాం, వినరలన్నీ ఏం చేస్తాం, వదిలిపెట్టేస్తామండి. నోవాహు ఒకసారి రెండుసార్లు చెప్పి వదిలిపెట్టుంటాడా? లూదియా మనస్తత్వం కూడా ఎలాంటిదంటే, వాళ్ళు రక్షించబడేంత వరకు ఏం చేసి ఉండిద్దండి, ఆ విషయాలు అందించే విధంగా ప్రయత్నం చేసి ఉండదండి. అంటే మన పాత్ర ఏంటంటే తెలియపరచడం మన పాత్ర. వాళ్ళు అంగీకరిస్తే రక్షించబడతారు, అది మనం నమ్ముదామండి కొంచెం. అప్పుడు మూడోది, రక్షించబడిన వారు చేయాల్సినటువంటి పని ఏంటండి, రెస్పాన్సిబిలిటీ ఏంటండి అంటే, ఆవిడకున్నటువంటి మనస్తత్వం ఏంటంటే, మేమే తొలి సంఘ సభ్యులమైతే మా ద్వారా ఏమవ్వాలి, సువార్త మేమున్న పట్టణం అంతా ప్రకటించబడాలి, మేమున్న దేశం అంతా ఈ విషయాలు చుట్టుపక్కల ప్రాంతాలకి, పట్టణాలకి, దేశం అంతా స్ప్రెడ్ అవ్వాలి. ఇక్కడి నుంచే కదండి సువార్త మాసిదోనియా అంతా స్ప్రెడ్ అవ్వటానికి కారణమైంది. మాసిదోనియా నుంచి తెస్సలోనికకి వస్తుంది సువార్త, తెస్సలోనిక నుంచి బెరియా, ఈ విధంగా మాసిదోనియా దేశం అంతా ఏమైందండి, స్ప్రెడ్ అయిద్దండి. అంటే మొట్టమొదటి మాత్రం ఆజ్యం ఎక్కడ జరిగింది, సంఘం ఏర్పడి సంఘం విస్తరించే క్రమంలో అంటే మాసిదోనియా అండి. అంటే మాసిదోనియాలో ఫిలిప్పి పట్టణం. అప్పుడు ఆవిడకు ఉన్నటువంటి మనస్తత్వం ఏంటంటే, మేము మా కుటుంబం దేవుని యొక్క పరిచయకు సాధనంగా ఉపయోగపడాలి. రక్షించబడిన తర్వాత సంఘం ఏర్పడింది. సంఘానికి ఉన్నటువంటి ముఖ్యమైన పనులు ఏంటండి ఏమా? ఒకటి ఏం పని ఉంది సంఘానికి? సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. రెండో పని ఏముంది అమ్మా? వ్యక్తిగత పనుల గురించి కాదు మాట్లాడుతుంది, సంఘం యొక్క పని గురించి మాట్లాడుతున్నాను. సంఘానికి ఉన్న పని ఏంటండి? సువార్త ప్రకటించటం, క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవటం, క్షేమాభివృద్ధి కలుగు చేసుకోవటం, ఔదార్య కార్యాలు. ఇప్పుడు ఎక్కడ స్థానిక సంఘం ఏర్పడ్డా దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యమైనటువంటి 3 పనుల్లో ఒకటి స్వార్థ ప్రకటించాలి, సంఘం పని. ఆ సంఘం క్షేమాభివృద్ధి కొరకు పాటుపడాలి. ఈ క్షేమాభివృద్ధి అనేది సంఖ్యలోను నాణ్యతలోను. 3 ఔదార్య కార్యాలు జరిగించాలి. ఇప్పుడు ఈ 3 పనులు ఈ లూదియా రక్షించబడిన తర్వాత ఈ కుటుంబం జరిగించారు లేదా? ఏమండి, ఈ కుటుంబం ద్వారా జరిగిందా లేదా? సువార్త ప్రకటించాలి అన్నప్పుడు సువార్త ప్రకటించేది ఎందుకొరకు? దేవుని సంకల్పాన్ని కొంతమంది ప్రకటించి వాళ్ళ రక్షణకరమైన మార్గంలోకి నడిపించడానికి అండి. అట్లా లూదియాకు అందిన సువార్త తన ఇంటి వారికి అందింది. అప్పుడు ఆవిడ ఏమని చేసిందంటే, ఎక్కడో ఉన్నవారిని ఏం చేసిందండి, తన ఇంటికి ఆహ్వానించింది. ఇప్పుడు పౌలు, శీల, అలాగనే తనతో పాటు ఉన్నవారు కొంతకాలం అక్కడే ఉండి ఏం చేశారండి, సువార్త ప్రకటించారండి. తన ఇంటిని ఏం చేసిందంటే సువార్త ప్రకటించడానికి కేంద్రంగా చేసుకుందండి. అంటే ఇప్పుడు ఒకవేళ సంఘంగా కూడుకుంటే ఎక్కడ కూడుకునేవాళ్ళండి? ఫిలిప్పి పట్టణంలో మొట్టమొదట. అంటే మనకు అవన్నీ రాయలేదండి. అవన్నీ రాస్తే మనకు బైబిల్ చాలా పెద్ద పుస్తకం అయ్యేదండి. మనకు అవసరమైన విషయాలే అక్కడ రాయించాడు పరిశుద్ధాత్ముడు. ఎంతవరకు మనం తెలుసుకొని అక్కడ నుంచి ఒక అవగాహనతో మనం దేవుని యొక్క పరిచర్యకు సహకరించాలో ఆ విషయాలు రాయించాడండి. అంటే మనం ఇవన్నీ కొంచెం ఎలాబరేట్ చేసుకొని, అంటే విస్తరించుకొని మాట్లాడుకుంటున్నాం కొన్ని విషయాలు. అక్కడ సంఘం ఏర్పడినప్పుడు ఎక్కడ కూడుకునే వాళ్ళండి? అప్పుడు చర్చ్ బిల్డింగ్లు లేవు మొదటి శతాబ్దంలో. ఎక్కడ కూడుకునే వాళ్ళండి? ఇంటే కూడుకునే వాళ్ళండి. ఇప్పుడు తన ఇంటిని ఏం చేసిందండి? సువార్త ప్రకటించడానికి కేంద్రంగా చేసుకొని ఉందండి. అంటే ఇప్పుడు మన ఇల్లు కొన్ని సందర్భాల్లో దేవుని పరిచయం జరిగించడానికి, సువార్త వ్యాపించడానికి కొన్ని సందర్భాల్లో సాధనంగా ఉపయోగపడితే అది మనకు దీవెనండి. ఇప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, అందరూ వస్తే ఇల్లు దొక్కేస్తారు, ఇల్లు పాడైపోయిద్ది. లేకపోతే ఆ సోఫాలు ఉంటే సోఫాలు పాడైపోతాయి, కుర్చీలు ఉంటాయి ఇరిగిపోతాయి, వచ్చిన వాళ్ళకి మళ్ళీ భోజనం పెట్టాలి, టీలు ఇవ్వాలి, కాఫీలు ఇవ్వాలి, మళ్ళీ అవన్నీ సఫర్ చేయాలి. ఇవన్నీ ఎందుకని మనం ఏం చేస్తామంటే
మన ఇంట్లో కనీసం గృహకోడి పెట్టుకోవడానికి కూడా కొన్ని సందర్భాలు ఆలోచిస్తామండి. అంటే నేను ఎవరిని ఉద్దేశించి కాదంటే మన కుటుంబాల్లో గృహకోడికి జరగాలండి. ఆ కుటుంబం ద్వారా సువార్త ప్రకటించబడ్డప్పుడు ఆ కుటుంబానికి దీవెనే కాదా? ఈవిడేమో ఇంటినే సంఘంగా మలిచిందండి. ఇంటినే సంఘంలో సంఘ పరిచర్యకు తన గృహాన్ని సాధనంగా చేస్తుందండి. అప్పుడు సువార్త ప్రకటించే విషయంలో బాధ్యతగా ఆవిడ ఆలోచించింది. రెండోది క్షేమాభివృద్ధి. ఇప్పుడు క్షేమాభివృద్ధి అంటే ఇప్పుడు సంఘంలోకి వచ్చారు వీళ్ళేమో వాళ్ళు ఆత్మీయంగా వాళ్ళు పెరగాలంటే వాళ్ళకి ఎప్పుడు ఏం అందుతూ ఉండాలండి? వాక్యం అందుతూ ఉండాలండి. ఆదివారం ఒకరోజు వాక్యం అందితే సరిపోద్దా? వాళ్ళు క్షేమాభివృద్ధి చెందుతారా? క్షేమాభివృద్ధి చెందరండి. అందుకు ఇల్లు కాస్త వాక్యం నేర్చుకోవడానికి సంఘ సభ్యులు వస్తే పౌలుతో పాటు శీలతో పాటు లోకాతో పాటు తిమోతి, వీళ్ళు కొంతమంది సేవకులు వచ్చి అక్కడ ఉన్న వారికి వాక్యం చెబుతుంటే రక్షించబడిన వారు ఏమవుతారండి? కొంచెం వాళ్ళు విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. మళ్ళాగా ఆదివారం ఒకరోజు వస్తే ఎంత వాక్యం నేర్చుకుంటారండి? ఇప్పుడు మన సహోదరులు చాలామంది సహోదరులు బాప్తిసం పొందిన వాళ్ళు ఆదివారం ఒకరోజు మాత్రమే గెస్ట్లుగా కనబడతారండి. ఒక ప్రశ్న అయితే నోరెళ్ళ పెడతారండి. ఎందుకు నోరెళ్ళ పెడుతున్నారు? వాళ్ళకి అవగాహన లేదు. ఎందుకు అవగాహన లేదు? నేర్చుకునే మనసు లేదు. నేర్చుకునే మనసు ఉంటే కొద్దిగా అవగాహన వచ్చింది. అవగాహన వస్తే కొత్త బ్రతుకు కూడా ఏమైద్దండి? మారిద్దండి. అంటే వీళ్ళు క్షేమాభివృద్ధి ఎప్పుడు జరిగిద్దంటే క్రమం తప్పకుండా తరగతుల్లో పాల్గొంటూ వాక్యాన్ని నేర్చుకుంటున్న విషయాల్ని వారు అభ్యాసం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా తమ వ్యక్తిత్వంలో చాలా మార్పు వచ్చిద్దండి. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న వారిలో వాక్యం నేర్చుకోవడం వల్ల నా బ్రతుకు చాలా మారిందని ఎంతమందికి ఆ ఫీలింగ్ కలుగుతుందండి? కాస్త వాక్యం నాకు అర్థం అవటం వల్ల, వాక్యం నేను క్రమం తప్పకుండా నేర్చుకోవటం వల్ల నా లోపం నాకు అర్థమవుతుంది, దాని విషయం నేను మార్చుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు అని ఎంతమందికి గ్రహింపుకి వస్తుందండి? ఒకవేళ అలాంటి అవగాహన మనకు లేకపోతే మనం కూడా రాని వాళ్ళకంటే మన దరిద్రులమండి. వచ్చి కూడా మనకి గ్రహింపు లేకపోతే రాని వాళ్ళ మనకన్నా ఉత్తములండి. ఎందుకంటే వాళ్ళు రాకపోయినా బయట ఉన్నటువంటి ప్రపంచాన్ని ఏం చేస్తున్నారు? ఎంజాయ్ చేసుకుంటున్నారు. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు? డెవలప్ అయిపోతున్నారు. ఆదాయాన్ని పెంచుకోవడంలో కానీ వాళ్ళకు వ్యక్తిగత పనుల్లో కానీ ఏమవుతున్నారు? డెవలప్ అవుతున్నారండి. అవన్నీ మానుకొని మనం సమయాన్ని కేటాయించడానికి ఫుల్ డే క్లాస్లోనో లేకపోతే ఇలాగ బుధవారమో శుక్రవారమో లేకపోతే ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో కొడుగు పెట్టుకోటి ఇలా రోజంతా సమయాన్ని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎంతో కొంత నేర్చుకోవటం వల్ల మన విశ్వాసం ఏమవ్వాలండి? పెరగాలి లేదా? క్షేమాభివృద్ధి ఎలా కలిగిద్దండి? ఇలాంటి తరగతుల వల్ల క్షేమాభివృద్ధి కలిగిద్దా? కేవలం ఆదివారం వచ్చేసి వెళ్ళిపోతే క్షేమాభివృద్ధి జరిగిద్దా? మీరు గమనించండి. వాక్యం నేర్చుకోవటం మానేసేసేయండి. మీరు ఎంత విశ్వాసంగా పెరుగుతారో ఒకసారి ఆలోచించండి. చాలామంది బలహీనలు అవటానికి కారణం ఏంటంటే సరైన వాక్యం అందకపోతే ఇక్కడికి వచ్చి రావటం వల్ల ఏమైందండి? ఒకరికొకరు కలుస్తారండి, ఒకరికొకరు మాట్లాడుకుంటారండి, ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటారండి, ఒకరికొకరు ప్రోత్సహించుకుంటారండి, ఒకరికొకరు బలపరుచుకుంటారండి. ఇప్పుడు ఎవరిళ్ళ వాళ్ళు ఉండొచ్చు కదా. ఎవరిళ్ళ వాళ్ళు ఉంటే ప్రేమ పెరిగిద్దా? మాట్లాడుకోవటం వల్ల ఒకరికొకరు బాధలు, ఒకరికొకరు ఇబ్బందులు, ఒకరికొకరు ఏం చేస్తారో షేర్ చేసుకుంటారండి. మనం టౌన్లలో దూర ప్రాంతాలు లేవు. ఎంత రెగ్యులర్గా తరచుగా ఎంత కలిస్తే అంత అవకాశం ఉందని కలవటానికి. అంటే మన పనులు బట్టి ఒత్తిడిని బట్టి మనం ఏం చేయలేకపోతున్నాం అంటే రోజు కలుసుకోలేకపోతున్నాం. కనీసం వారంలో 2-3 సార్లు ఇలాంటి కోడికలు పెట్టుకున్నప్పుడు నేను కలుసుకోలేకపోతే ప్రేమలు ఎలా పెరుగుతాయండి? ఒకరికొకరు ఎలా సహవాసం దొరికిద్ది? ఎలాగ ఆదరించుకుంటారు? ఒకరికొకరు ఎలా ప్రోత్సహించుకుంటారు? పౌలు అంటాడు, రోమాపట్నానికి ఉత్తరం రాస్తూ, ఈయన ఎక్కడో కొరింథీలో ఉంటాడు, అకయాలో. ఈ దేశం వేరు, ఆ దేశం వేరు. ఇక్కడ నుంచి పౌలు పత్రిక రాస్తే ఏమంటాడంటే, మిమ్మల్ని చూడాలని చాలా మార్లు ఆపేక్ష కలిగి ఉన్నాను. దేవుడు ఇంతకాలానికి నాకు అవకాశం ఇచ్చాడు. ఎందుకొరకంటే కలుసుకునేది మిమ్మల్ని చూడాలనుకుంటుంది, నేను రావాలంటుంది ఎందుకొరకంటే ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు ఆదరణ పొందటానికి అంటాడండి. అంటే ఒక సహోదరుడు మరొక సహోదరుని కలిస్తే వాళ్ళిద్దరి మధ్య ఒకరి విశ్వాసం ద్వారా మరొకరు ఏం చేయబడుతూ ఉండాలండి? ఆదరణ పొందాలండి. అంతే తప్ప ఒకరి మీద ఒకళ్ళు ఇద్దరు కలుసుకున్నప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పేసేసి వ్యతిరేక భావాలు పెంచుకొని సంఘాన్ని విచ్ఛిన్నం చేసుకోవడానికి కాదండి కలుసుకునేది. ఎప్పుడు కూడా ఇద్దరు సహోదరులు ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు ఏం చేయబడాలండి? ఆదరణ పొందాలండి. అంటే మనం చాలా ఒత్తిడిలో ఉన్నాం, సమస్యలో ఉన్నాం.
ఇబ్బందుల్లో ఉన్నాం, మానసికంగా స్ట్రగుల్ అవుతూ ఉన్నాం. అయితే ఒక సహోదరు కలిసినప్పుడు కొన్ని దేవుడి మాటలు మాట్లాడటం వల్ల ఆయనకి ఏం కలగాలండి? ఒక సహోదరిని కలుసుకున్నప్పుడు ఆ సహోదరికి ఏం కలుగు చేయాలండి? ఆదరణ కలుగు చేయాలండి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు మన తండ్రి. ఆయన పిల్లలకి సహాయం చేయక ఎవరో సహాయం చేస్తాడు? నిత్యము విసుగు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన వాళ్ళకి ఆలకిస్తాడు. ఇలాంటి మాటలు ఒక బాధల్లో ఉన్నవారికి, నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి, లేమి స్థితిలో ఉన్నవారికి ఈ మాటలు ఏం కలుగు చేస్తాయండి? ఆదరణ కలుగు చేస్తాయండి. ప్రస్తుతం అలాగ ఆదరణ కలుగు చేసుకోవడానికి, ఒకరికొకరు కలుసుకోవడానికి మనసు ఉంటుందా? మనుషులు చాలా బిజీ అయిపోయామండి. ఎంత బిజీ అయిపోయామంటే కనీసం 10 నిమిషాలు వాక్యం చదువుకోవడానికి కూడా టైం లేని అంత బిజీ అయిపోయామండి. మరి మనం ఎలాగ బ్రతుకుతాం ఆత్మీయంగా? కానీ ఆయన అంటాడు, నేను చాలా విశ్వాసంగా ఉన్నాను, నేను చాలా ఆత్మీయంగా బ్రతుకుతున్నాను అంటాడు ఆయన. అంటే వాక్యం చదవకుండా ఆత్మీయ బ్రతుకుతారండి? వాక్యం వినకుండా కూడా ఆత్మీయ బ్రతుకుతారా? మొక్క నీళ్ళు పోయకుండా కూడా మొక్క పెరిగిపోయిద్ది, ఫలాలు ఇచ్చేసిద్ది కదండి. మీరు మొక్క నాటుకున్నారు, మొక్క నీళ్ళు పోయకుండా కూడా మొక్క పెరిగిపోయి పూలు కాసేసి కాయలు ఇచ్చేసేసి ఫలాలు అంటే మిమ్మల్ని తృప్తిపరిచిద్ది కదండి. అది జరిగే పని కాదండి. మరి అది జరిగినప్పుడు ఇది ఎలా జరిగిద్ది అంటే, క్షేమాభివృద్ధి అనేది సంఖ్యలో పెరగాలి, సంఘం నాణ్యతలో పెరగాలి అంటే ఇలాగ క్రమం తప్పకుండా కలవటం వల్ల ఒకరికొకరు ఆదరించబడుతూ, ఒకరికొకరు ప్రోత్సహించబడుతూ, ఒకరికొకరు బలపరుచుకుంటూ ఇంకెక్కువ దేవుని పని చేయబడటానికి ఏం చేయబడతాను? రేపబడతారండి. అది ఆదివారం ఒకటి జరిగే కార్యక్రమం కాదండి. మొదటి శతాబ్దంలో ఉన్న సంఘాలకి ఇప్పుడున్న సంఘాలకి వ్యత్యాసం అదండి. ఔదార్య కార్యాలు. ఔదార్య కార్యం అంటే ఏంటండి? ఔదార్య కార్యం అంటే లేని వారికి సహాయం చేయటం కానీ, అక్కరగలిగిన వారికి సహాయం చేయటం కానీ. ఇక్కడ పౌలు సేళ్ళు వీళ్ళే అక్కర్లో ఉన్నారు. ఏదో దేశం నుంచి వీళ్ళు వాక్యం ప్రకటించాలనే ఉద్దేశంతో వచ్చారండి. సొంత ఊరు కాదు, సొంత ప్రజలు కాదు. ఎవరు భోజనం పెట్టాలి, ఎవరు నివాసం కల్పించాలి, అప్పుడు ఆ బాధ్యత ఎవరు తీసుకుందండి? ఇక లూదియా ఇంటి వారు తీసుకున్నారండి. అది ఔదార్య కార్యం కాదండి. వచ్చిన వారందరికీ కూడాను ఒకవేళ పేదోళ్ళు వస్తే వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారండి? అక్కడున్న స్థానిక సంఘం సహాయం చేస్తారండి. అక్కడున్న స్థానిక సంఘం వాక్యం నేర్పిస్తారండి. అక్కడున్న కొద్దిమందితో ప్రారంభమైన స్థానిక సంఘం సువార్త కుడికిలు ఏర్పాటు చేసి ఆ పట్టణం అంతా సువార్తను ఏం చేస్తారండి? విస్తరింపజేస్తారండి. మీకు చిన్న హోంవర్క్ ఇస్తానండి. ఇలాగ ప్రారంభమైనటువంటి మాస్తోనియాలో ఫిలిప్పీ పట్టణంలో క్రీస్తు యొక్క సంఘం ఎలాంటి విషయాల్లో మన మాదిరిగా ఉందో, ఎలాంటి విషయాల్లో మనకి మాదిరిగా ఉందో, ఈ 11 నుంచి 40 వరకు మాస్తోనియా అంటే ఫిలిప్పీ పట్టణంలో సేవా పరిచర్య అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 11 నుంచి 40 వరకు ఫిలిప్పీ పట్టణంలో జరిగినటువంటి సేవా పరిచర్య. అప్పుడు ఈ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి ఒక పత్రిక కూడా రాశాడండి. ఫిలిప్పీ పత్రిక రాశాడు. ఈ రెండు చదివి వచ్చేవారం అక్కడున్న సంఘం మనకి ఏ విషయంలో మాదిరిగా ఉందో, మీరు ఎవరైనా వర్క్ చేసుకొస్తే ఈ విషయంలో మనకు మాదిరిగా ఉంది, ఈ విషయంలో అక్కడున్న సంఘం కొద్దిమందితో ప్రారంభమైనటువంటి సంఘం, ఒక స్త్రీ వాక్య విని ఆవిడ కుటుంబాన్ని రక్షించుకున్నటువంటి ప్రారంభ సంఘం, వాళ్ళు ఈ విషయంలో మనకు మాదిరిగా ఉన్నారు అనటానికి కొన్ని పాయింట్లు మీరు రాసుకొస్తారని చిన్న హోంవర్క్ ఇస్తున్నాను. చదువుకున్న వాళ్ళు, రాయగలిగిన వాళ్ళు ఎవరు ఉంటే కొంచెం వర్క్ చేయండి, అంటే కొంచెం మీరు బలపడతారండి. అపోస్తల కార్యములు 11వ వచనం నుంచి 16వ అధ్యాయం 40 వరకు చదవండి. అక్కడున్న స్థానిక సంఘం లూదియా దగ్గర మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. తర్వాత పూతోనే దెయ్యం పట్టినటువంటి బాలికని పౌలు స్వస్థత చేస్తాడు. అక్కడ ఆమె వల్ల లాభం సంపాదించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యాపారస్తులు ఆమె యొక్క యజమానులు ఏం చేస్తారంటే, మాకు నష్టం జరిగింది, లాభం పోతుందని పౌలు సేల్ని ఏం చేస్తారండి? పట్టుకొని చెరసాల్లో వేసేస్తారండి. అంటే చాలా బాధ కలిగించే విధంగా రక్తం కారేంతగా బొండలు వేసి కొట్టేస్తారండి బెత్తాలతో. తర్వాత మనం చదువుదాం. తర్వాత అదే అధ్యాయంలో చెరసాల నాయకుడు రక్షించబడతాడండి. కాబట్టి లూదియా ఇంటి వారు, చెరసాల ఇంటి వారు రక్షించబడిన సందర్భం ఆ పట్టణంలో మొట్టమొదటి సంఘ సభ్యుల వాళ్ళు. ఇంకా అక్కడ చాలామంది కన్వర్ట్ అయ్యారు. ఇంకా ఆ విషయాలు రాయించలేదు పరిశుద్ధాత్ముడు. కానీ ఫిలిప్పీ పత్రికలో మాత్రం అక్కడ ఉన్న సంఘాన్ని గురించి కొన్ని విషయాలు రాశాడు ఆయన. వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళారు ఆత్మీయంగా, స్వార్థ పరిచర్య చేసే విషయంలో కానీ,
పేదలకు సహాయం చేసే విషయంలో కానీ, సువార్తికుని పోషణ విషయంలో సహాయం చేసే విషయంలో కానీ, ఇలాగా ఇతర కార్యాలు చూసే విషయంలో కానీ మనకు వాళ్ళు ఎలాంటి మాదిరి చూపించారో పత్రిక చదివి ఒకసారి మీరు ఎవరైనా 10 పాయింట్లు మీరు రాయగలిగితే చూద్దాం. పిలిపి పత్రిక చదివి ఈ అపోస్తకారం చదివి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇదే అండి. అక్కడ సంఘం ఏర్పడటానికి జూమ్లో పాల్గొన్న వారైనా సరే మీరు ఎవరైనా వర్క్ చేసేవాళ్ళంటే అది కూడా జ్ఞాపకం చేసుకోండి. అపోస్తకారం 16 నుంచి 40 వరకు ఫిలిప్పీ పత్రికలో ఉన్నటువంటి అధ్యాయాలన్నీ కూడా చదివి చిన్న వర్క్ చేయండి. అప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఏ మాదిరి తీసుకోవాలి అంటే నేను 2 విషయాలు రాసుకున్నానండి. ఏంటంటే లూదియా ఆవిడ ఇంటి వారే ప్రథమ సంఘ సభ్యులైతే వాళ్ళు ఏం చేసి ఉంటారండి, ఒకటే సంఘాన్ని హత్తుకొని ఉంటారండి. సంఘమును హత్తుకొని ఉండాలి. అప్పుడు సంఘాన్ని హత్తుకుంటుంటే ఏంటండి ఫలితం? వాళ్ళు ఆత్మీయంగా ఏమవుతారండి, బ్రతుకుతారండి. ఫలితం ఏంటంటే ఆత్మీయంగా బ్రతుకుదురు. అప్పుడు ఆత్మీయంగా బ్రతకడమే కాదు, ఆత్మీయంగా వాళ్ళు ఏమవ్వాలి, పెరగబడాలి. ఈ స్వార్థ ప్రకటిస్తూ క్షేమాభివృద్ధికి పాటుపడి ఔదార్యకార్యం జరిగించినటువంటి ఆ కుటుంబం, అక్కడ ఏర్పడిన సంఘం ఆత్మీయంగా ఎదిగినటువంటి పరిస్థితి కనపడుద్దండి. ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయంగా ఎదగటానికి సంబంధించి ఏం చేయాలంటే సత్క్రియలు చేయాలండి. సత్క్రియలు చేయాలి. ప్రతి స్థానిక సంఘం సభ్యులకు సంబంధించిందండి ఇవి. ఇదేమో టోటల్ సంఘం చేయాల్సింది, సంఘంగా కలిసికట్టుగా చేయాల్సింది. ఇదే వ్యక్తిగతంగా చేయాల్సింది. రెండింటి కొంచెం వ్యత్యాసం చెప్తున్నాను, గమనించండి. ప్రతి స్థానిక సంఘ సభ్యుడు 10 మంది ఉన్నాయి, 100 మంది ఉన్నాయి, 1000 మంది ఉన్నాయి. ప్రతి సభ్యుడు నువ్వు సంఘంలో చేర్చబడిన తర్వాత ఏం చేయాలి అంటే ఆ స్థానిక సంఘాన్ని ఏం చేయాలి, హత్తుకొని బ్రతకాలి. అది హత్తుకుంటే బ్రతుకుతాం ఆత్మీయంగా. సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేస్తే ఆత్మీయంగా ఏమవుతాం అండి, పెరుగుతాం. ఆత్మీయంగా పెరుగుతాం. టోటల్గా మన అందరికి సంబంధించిందేమో ఈ 3 పనులు చేయాలి. వ్యక్తిగతంగానేమో సంఘాన్ని హత్తుకొని బ్రతకాలి. అంటే సంఘాన్ని హత్తుకున్న వ్యక్తి సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని ఏం చేస్తాడండి, క్రమం తప్పకుండా పాల్గొంటాడండి. క్రమం తప్పకుండా తనకున్న పాత్రని తను నిర్వర్తిస్తాడండి. ఇప్పుడు బుధవారం క్లాస్ జరగాలంటే ఎవరెవరు పని చేయాలండి? ప్రార్థన చేసేవాళ్ళు ఉండాలా, పాటలు పాడేవాళ్ళు ఉండాలా, వాక్యం చెప్పేవాళ్ళు ఉండాలా, పరిచయం చేసేవాళ్ళు ఉండాలా, ఈ మైక్ సెట్ ఇవన్నీ సౌండ్ సిస్టమ్ సిద్ధపరిచే వాళ్ళు ఉండాలా. అంటే ఇవన్నీ ఒక వ్యక్తి చేస్తే ఎంత ఫలవంతమైద్ది, ఆ వర్క్ ఫ్రూట్ఫుల్ అయ్యిద్ది. తలా ఒక పని షేర్ చేసుకుంటే అది ఎంత ఫలవంతమైద్దండి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే కొంతమంది ఏ పని చేయరు, మరి వాళ్ళ వల్ల సంఘానికి ఏంటన్నా ఉపయోగం, ఏంటన్నా ఉపయోగం? మరి ఎందుకు వస్తున్నాం మనం అంటే నీ కుటుంబంలో కూడా ఏ పని చేయకుండా ఉంటే మిగిలిన వాళ్ళందరూ ఎలా ఫీల్ అవుతారండి? అమ్మా సోమరోడు, ఏ పని చేయనుడు, అన్నీ మేమే చేసుకోవాలి, ఇది ఎందుకు తినేది మరి ఊరక, ఇవన్నీ వస్తే లేదండి. అంటే దేవుడు మనకి అవయవాలు ఇచ్చింది ఎందుకొరకండి? ఏదో పని చేయడానికే కండి. కుటుంబంలో పని చేయాలి, భారంగా ఉండకూడదు. సంఘంలో కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని ఏం చేయాలండి, ఏదో పని చేయాలండి. నేను అందుకే మొన్న మరీ చెప్పానండి, పోయిన వారమా 7 పనుల్లో కనీసం ఒక పని నేను చేస్తానని మీరు నిశ్చయించుకొని నాతో చెప్తే మీ పేరు రాసుకుంటాను. వారంలో 1 గంటైనా నేను సంఘం కొరకు పని చేస్తాను, పరిచయం చేస్తాను బ్రదరు, లేకపోతే కాస్త వాక్యం తెలుసు నాకు, సువార్త ప్రకటిస్తాను బ్రదరు, లేకుంటే కరుణిస్తానని బోధిస్తా, ఇంకా రాలేదు అనుకోండి, ఇంకేదన్నా మనం ఈ పని చేస్తాను అని. ప్రస్తుతం చాలా ప్రభు యొక్క సంఘాల్లో బాప్తిసం పొందారు కానీ సంఘాన్ని హత్తుకొని బతికే వాళ్ళు లేరండి. హత్తుకోకపోతే వాళ్ళు బ్రతకనట్ట ఆత్మీయంగా.
అంటే మీకు అర్థం కావటానికి ఎప్పుడు చెప్పే ఉదాహరణ, ఈ చెయ్యి ఈ శరీరానికి వేరైపోయింది, కట్ చేయబడి అక్కడ పడి ఉందండి. ఏదైనా చేయగలదా? ఏదైనా పట్టుకోగలదా? ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఏమైపోయిందండి అక్కడ పడుండి అవయం, చచ్చిన అవయంగా అక్కడ ఉండిద్దాన్ని. మరి సంఘంలో నేను ఏ పని చేయకపోతే ఎలా బ్రతుకున్నట్టు మరి నేను? అప్పుడు మనం బ్రతుకుతూ సత్క్రియలు చేస్తూ ఉంటే, సత్క్రియలు అనే మాట ఇదిగో ఔదార్య కార్యాలు అండి. దేవుడు మనకిచ్చిన సామర్థ్యం మేరకు మన దాతృత్వంలో ఇతరులకు సహాయం చేస్తూ ఉంటే అవి మనం నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి అక్కడ ధనాన్ని కూర్చుకున్నట్టుగా మనల్ని ఆత్మీయంగా ఏం చేస్తామంటే పెరుగుతూ ఉంటామండి. బ్రతకాలి, పెరగాలండి. రేపు ఈ క్రియలే మన వెంట వస్తాయండి. మనం సంపాదించింది ఏది మన వెంట రాదు. మనం చేసిన క్రియలు ఉన్నాయి చూడండి, ఆ క్రియలే మన వెంట వస్తాయండి. ఏ క్రియలు లేకుండా ఈ భూమి మీద చచ్చిపోతే ఎవరికి పట్టన్నం పెట్టం, బేదరున్న సహోదరుని కూడా కనికరం చూపించం, ఎవరి ఇబ్బందుల్లో పరామర్శించం, దిక్కులేని వారి పట్ల మనం దయ చూపించం, మనం సంపాదించి మనమే తింటాం, మన స్వార్థం మనమే చూసుకుంటాం. మరి ఎంత సంపాదించి తీసుకెళ్తామండి రేపు చనిపోయిన తర్వాత? ఏమీ తీసుకెళ్ళలేమండి. తిమోతి పత్రికలో ఉన్న మాట మనందరికీ తెలుసు. మనం ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఏమీ తీసుకురాలేదు, మనం పోతూ పోతే ఏమీ తీసుకుపోమన్న మాట అందరూ తెలుసండి. కానీ మనం నమ్ముతామా? మనం నమ్మమండి, నమ్మం. అందుకే ధనాపేక్ష అనేక సమస్త కీళ్లకు మూలం అంటాడు పౌలు తిమోతి పత్రికలోనే. అంటే నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఓ చోట స్థానిక సంఘం ఏర్పడిన తర్వాత అండి, వాళ్ళు రక్షించబడిన తర్వాత ఆ స్థానిక సంఘంగా ఏం చేయాలంటే సువార్త ప్రకటించాలి. అది మన పనే. నశించిపోయిన వారికి సువార్త ప్రకటించడం ఎవరి పని అండి? రక్షణ మార్గంలోకి వచ్చిన వారు చేయాల్సిన పనే, నశించిన వాడు చేయాల్సిన పనే. రక్షణ మార్గంలోకి వచ్చినవాడు, నువ్వు రక్షణ నమ్మినవాడు అయితే ఆ పనికి ఏం చేస్తావు? సాధనగా పని చేస్తావు. అది లోదియా మనకు నేర్పుతుంది. అలాగనే క్షేమాభివృద్ధి కొరకు పని చేస్తావు. నీ వ్యక్తిగతంగా కుటుంబ అభివృద్ధి కొరకు పని చేస్తున్నావు, వ్యక్తిగతంగా మన శరీరాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం, పిల్లల యొక్క అభివృద్ధి కొరకు పాటుపడుతున్నాం. అలాగనే నువ్వు ఉన్న స్థానిక సంఘం దేవుని కుటుంబం నమ్మితే ఆ స్థానిక సంఘం యొక్క అభివృద్ధి కొరకు ఏం చేయాలండి? సంఖ్యాపరంగా అభివృద్ధి చెందే విషయంలో నీ సహకారం ఉండాలి. ఆత్మీయతలో ఎదగటానికి మన సహకారం తప్పకుండా ఉండాలండి. పని చేసినా లేదా తల్లి? ఆ కుటుంబం పని చేసినా లేదా? ఔదార్య కార్యాలు, నేను విశ్వాసం గల దాన్ని ఎంచితే నా ఇంటికి రండి, మరి అంతమంది వస్తే మరి భోజనం పెట్టాలి. ఆడ పని బాటలు ఏంది కాదండి, పని చేసుకుని కష్టపడేది మనస్తత్వం కలిగిందండి. కాస్త డబ్బులు సంపాదించింది, అది దేవుని పనికి వినియోగించడానికి ఏం చేస్తే మనసు ఉందంటే దేవుని పనికి ఇచ్చే మనస్తత్వం ఉందండి. అంటే సంపాదించిన వాళ్ళందరూ పెడతారని కాదండి. ఆవిడకి పని చేసే సామర్థ్యం ఉంది, పని చేసుకుంటుంది, పెట్టే మనసు ఉందండి. అంటే కొంతమందికి డబ్బులు ఉన్న పెట్టే మనసు ఉండదండి, కొంతమంది ఎవరండి దేవుని పనికి ఇచ్చే మనసు ఉండదండి. కొంతమంది లేకపోయినా సరే ఇచ్చే మనస్తత్వం ఉండిద్దండి. తమ లేమి స్థితిలో నుంచి ఎంతో కొంత దేవునికి ఇస్తానని నేను ఇచ్చే మనస్తత్వం ఉండిద్దండి. అలాంటిదండి దేవుడ. కాబట్టి మనం అది అలవాటు చేసుకుందామండి. మనం ఆత్మీయంగా బ్రతకాలి అంటే ప్రభువుని హత్తుకుందాం. ప్రభువుని హత్తుకున్నామంటే సంఘాన్ని హత్తుకుంటాం. అప్పుడు ప్రభు మహిమార్థంగా పరలోకంలో ధనం కూర్చుకోవడానికి ఏం చేద్దాం? సత్క్రియలు చేద్దామండి. అంటే మనమే పేదాల్లో, మనమే లేమి స్థితిలో ఉన్నాం అనుకోవద్దండి. ఇప్పుడు రూపాయి ఉన్నప్పుడు 5 పైసలు ఇచ్చిన సత్క్రియ కాదా? 5 రూపాయలు 5 పైసలు కూడా తినేస్తే మనం ఏం చేయగలం? ఇంకా అంటే ఉన్న స్థాయిలో చేద్దామండి. అది నేను అంటాను, మీ మీద మొయిలేని భారం పెట్టట్లా. అది మనం ఎక్కడ ధనం కూర్చుకుంటామంటండి. యేసుప్రభు అదే కదా అంటుంది, నేను ఆకలి కొంటే నాకు ఆహారం పెట్టాం. ఎవరైనా భేద సహోదరికి ఎప్పుడైనా ఆకలి కొంటే ఆహారం పెట్టామా? అది మన పాత్రేనండి. వస్త్రహీనుడు ఉంటే వస్త్రాలు ఇచ్చామా? ఎవరన్నా రోగి ఉంటే, సిక్కే ఉంటే ఎవరన్నా ఎప్పుడైనా దర్శించామా? మరి చెయ్యాలా, మన పనే కదండి అది. మనం ఎవరు ఏమి చెయ్యం, మరి మన దగ్గరికి ఎవరు వస్తారు, ఎవరు చేస్తారు మనకి? కాబట్టి మనం చేద్దామండి. దేవుడు ఆ సామర్థ్యాన్ని ఇచ్చాడు. మనం స్వార్థపరులుగా ఉండొద్దు, అవకాశవాదులుగా ఉండొద్దు. లోకంలో నా ఇంటికి వచ్చాడు కాబట్టి నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను, ఆ యాటిట్యూడ్ ఉండిద్దండి. మనం కూడా అలాగ ఉన్నామా?
మన దగ్గరికి వచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్దామా, మనకి ఇచ్చేవాడికి ఇద్దామా, మనం చూసేవాడినే చూద్దామా? అలాగైతే మనం లోకంలో పాపులర్ చేస్తున్నాం, అలాగనే మనం చేస్తున్నామండి. యేసుప్రభు అదే అంటాడు, మేము ప్రేమించేవారిని ప్రేమిస్తే మీకేం గానం, పాపులు కూడా లోకంలో అలా చేస్తున్నారు కదా. మీకు వందనాలు చెప్పేవాడికి వందనాలు చెప్తే, ఇచ్చేవాడికి ఇస్తే, ప్రేమించేవాడిని ప్రేమిస్తే లోకంలో వాళ్ళు కూడా అలానే చేస్తారు కదా. వాళ్ళకి మీకు తేడా ఏంటి? అంటే మనం కొంచెం విశ్వాసాన్ని ఏం చేద్దామంటే పెంచుకుందామండి, పెరుగుదాం, బ్రతుకుదాం, పెంచుకుందాం. ఇంత వాక్యం అందుతుంది, ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళిపోవద్దండి. ప్రార్థన చేసి ముగిస్తాను. నేను ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధులకు మా తండ్రి, కృపా సత్య సంపూర్ణకు మా దేవ, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ రాత్రి ఇలాగ మేము మీ సన్నిధిలో చేరి మీ వాక్యాన్ని పరిశీలించి నేర్చుకోగలిగే అవకాశం ఇచ్చారు. అందుకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అపోస్తల కార్యంలో నాయన ఎన్నిసార్లు చదివినా నాయన ఆ పేరాలో బోల్డ్ అంత నీతి ఆయన మేము తెలుసుకొని మార్చుకొని మీరు మా విషయంలో సంతోషపడే విధంగా మా బ్రతుకులు మలుచుకోగలగటానికి అవకాశం ఇస్తూ ఉన్నారు దేవా. ఆ విషయంలో మేము విని వదిలిపెట్టే వారం ఉండకుండా నమ్మి జీవించే విషయంలో మారు మనసు తగిన ఫలాలు ఫలించే విషయంలో తగిన బుద్ధి జ్ఞాన వివేకాలు మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధికి వచ్చినటువంటి ప్రతి సహోదరులను మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా. మేమున్న స్థానిక సంఘాన్ని హత్తుకొని బ్రతికే విషయంలో దేవా, సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా మేము పాల్గొంటూ నైనా మేము వచ్చే విషయంలో ఇట్లాగా ప్లాన్ చేసుకొని చక్కగా ఆదివారం కానీ, బుధవారం కానీ, శుక్రవారం కానీ, ఏదన్నా గృహకోడికి కానీ ప్రతి కార్యక్రమంలో నాయన పాల్గొనటానికి సమయాన్ని మేము సరిగ్గా ప్లాన్ చేసుకొని రాగలుగుటకు అట్టి జ్ఞానం దయచేయండి తండ్రి. అన్నిటికీ ప్రణాళిక వేసుకుంటూ ఉన్నాం తండ్రి. మేము చేస్తున్నటువంటి ప్రతి పనిని నైనా ప్లాన్ చేసుకుని మరీ చేసుకుంటున్నాం. కానీ మీ కార్యాల విషయంలోనే మేము వెనకబడుతూ నైనా ఏ ప్లాన్ లేకుండా కుదిరితే చేస్తున్నాం, కుదరపోతే వదిలిపెట్టేస్తున్నాం తండ్రి. అది ఆత్మీయంగా మేము మిమ్మల్ని హత్తుకొని బ్రతుకుతున్నామనే దానికి నిదర్శనం కాదు తండ్రి. అవయవాలు అన్నీ కలిసికట్టుగా శరీరంలో అతుకుబడ్డప్పుడు ఒక అవయవం మరొక అవయవాన్ని సహకరించుకుంటూ ఒక కార్యాన్ని విజయవంతంగా చేసుకుంటూ ఉన్నాయి. కానీ మేము మాత్రం సభ్యులుగా నైనా కొంతమంది మాత్రమే పనిచేసే వాళ్ళు ఉంటూ కొంతమంది తమ సొంత పనుల్లో ఉండటం వల్ల దేవా, మేము జీవంలో ఎదగాల్సింది పోయి జీవాన్ని పోగొట్టుకుంటూ ఆత్మీయంగా బలహీనం అయిపోతూ లోక సంబంధులుగా మేము ఇతరులకి ఏ మాదిరి చూపించలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలోకి మేము జారిపోతూ ఉన్నాము. ఈ పరిస్థితిని మేము అర్థం చేసుకొని జ్ఞానంతో మేము నడుచుకోగలిగే సుబుద్ధిని దయచేయండి. ఈ రాత్రి సమయంలో స్థానిక సంఘం ప్రతి సభ్యుడు సంఘాన్ని హత్తుకోవటమే కాకుండా సంఘంలో ఔదార్య కార్యాలు జరిగించే విషయంలో సంఘం యొక్క అభివృద్ధి కొరకు వ్యక్తిగతంగా మేము అభివృద్ధి చెందడానికి ఇలాగా సత్క్రియలు చేస్తూ మేము ఆత్మీయంగా పెరిగేందుకు మాకు సుబుద్ధిని దయచేయండి. ఆన్లైన్లో మీ మాటలు వినిన వారు కానీ ఈ జూమ్ ద్వారా, యూట్యూబ్ ద్వారాను, ఫేస్బుక్ ద్వారాను మీ మాటలు వింటున్న వారిని మీరు వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అలాగనే స్థానిక సంఘంలో సహవాసంలో పాల్గొన్న ప్రతి సహోదరుని మనం దీవించండి, ఆశీర్వదించండి. ఆయా ప్రాంతాల్లో నాయన ప్రభు యొక్క సంఘాల క్షేమాభివృద్ధి కొరకు పనిచేస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. నాయన సత్యాన్ని నమ్మి సత్యం పక్షాన్ని నిలబడి ప్రయాసపడుతున్నటువంటి వారికి విరుద్ధంగా అనేకులు తిరుగుబాటుదారులు నాయన హాని చేసే పరిస్థితి వస్తూ ఉంది. అపోస్తులు, ఆదిమ సంఘాలు ఎలాగ విశ్వాసాన్ని నాయన చాటించే విషయంలో ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పనిచేశారో అలాంటి తీవ్రతతో మేము పనిచేస్తూ దేవా, ప్రభు నిమిత్తము నీతి నిమిత్తము మేము శ్రమపడ్డప్పుడు అది సహిస్తే పరలోకంలో గొప్ప ప్రతిఫలం పొందుకుంటామని మేము నమ్మి దాని కొరకు మేము పనిచేసే విషయంలో కృప చూపించండి. స్థానిక సంఘం యొక్క అభివృద్ధి కొరకు పనిచేస్తున్న, ప్రయాసపడుతున్న, సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని, సహోదరులను దీవించండి. అలాగనే సంఘం కూడుకునేందుకు స్థలాన్ని తీసుకొని దానికి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయంలో ప్రణాళికను వేసుకునే విషయంలో కృప చూపించండి తండ్రి. నైనా తిరిగి మిగిలిన ధనాన్ని కూడా స్థలం యజమానులకు చెల్లించి తగిన సమయం మందు నైనా అక్కడ మీ యొక్క పరిచర్యను ప్రారంభించేందుకు తగిన అనుకూల పరిస్థితులు దయచేయండి తండ్రి.
ఈ రాత్రి ఈ స్థలంలో తల్ల వంచి ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి సహోదరుని సహోదరులను దీవించండి. గ్రామాధికారులు పాలకులను దీవించండి. మాకు వాక్యం నేర్పి మమ్మల్ని ఆత్మీయంగా పెంచుతున్నటువంటి సహోదరులను, వారి కుటుంబాలను కూడా, వారు చేస్తున్న పరిచయాన్ని కూడా దీవించండి తండ్రి. అలాగనే రోగగ్రస్తమైన స్థితిలో ఉన్నటువంటి వారి కొరకును ప్రార్థన చేస్తున్నాం. హాస్పిటలైజ్డ్ అయి ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారికి మంచి ఆరోగ్యాన్ని, శుభప్రదమైనటువంటి సుఖమైనటువంటి డెలివరీని కూడా మీరు దయచేయండి తండ్రి. తల్లికి బిడ్డకి కావున క్షేమాన్ని ఇవ్వండి. ఉద్యోగ ప్రయత్నంలో వారి ప్రయాసను మీరు జ్ఞాపకం చేసుకునండి. చదువుకొని ఎగ్జామ్స్ రాస్తున్న 10th పిల్లల విషయంలో కూడా ప్రార్థన చేస్తున్నాం. వారికి మీ యొక్క సమయోచితమైన సహాయం అందించి మంచి ఉత్తీర్ణతలు అవుతుటకు, వారికి ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలం పొందుటకు కూడా కృప చూపించండి నాయన. అలాగనే మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీ సన్నిధిలో మా కుటుంబాలను మీ నీతిని అనుసరించి కట్టుకోగలిగే విషయంలో మీరు ఇచ్చిన వాక్యాన్ని ఆధారం చేసుకొని మేము బ్రతుకుతూ మరికొందరు బ్రతికించే జ్ఞానం దయచేయండి తండ్రి. ఇలాగ ఈ తరగతిని ముగించుకొని మేము సంఘ పరిచయ కార్యక్రమాల విషయంలో మాట్లాడుకొని తిరిగి వెళ్ళే విషయంలో మా చర్యలన్నింటిలో కూడా తోడుగా ఉండి, ఆదివారం ప్రభుదినం కొరకు సిద్ధపడే విషయంలో కూడా మీ యొక్క సహాయ సహకారాలు అనుగ్రహిస్తారని, ఎవరెవరు ఏ ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నారో వాళ్ళందరి విషయం దయ చూపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి పెట్టుకొని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామములో మీ అందరికీ పేరు పేరున వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. సహోదరుకి సోదరులకి